దేవుడు ఏ వాగ్దానం అయితే నీ పట్ల చెప్పాడో అది జరిగింపజేశాడు. నీకేమి ఇస్తానన్నాడో అది దేవుడు నీకు ఇచ్చాడు. నీకు 100 రూపాయలు ఇస్తానన్నాడు, ఇచ్చాడుగా. నీకు పలానా జీతం ఇస్తానన్నాడు, ఇచ్చాడుగా. నువ్వెందుకు ఇరుగు పొరుగు వారిని, లేకపోతే తోటి సహోదరుల్ని, తోటి విశ్వాసుల్ని వాళ్ళకి ఏం పొందుకున్నారో చూసుకొని వాళ్ళది పొందుకున్నారు, నాకెందుకు ఇవ్వలేదు అని నువ్వెవరివి? నీ యొక్క హృదయంలో దేవుణ్ణి అలా నిందించటానికి, దూషించటానికి, దేవుడిలో అన్యాయం ఉన్నది, దేవుడు పక్షపాతి అని చెప్పి నువ్వు తీర్పు తీరుస్తున్నావు. నీ యొక్క భక్తి ఏ పాటిది? ఆలోచన చేయండి. నీ పట్ల దేవుడు ఏ వాగ్దానం చేశాడు దాని మీద మాత్రమే దృష్టి పెట్టు. పక్కనాళ్ళ ఆశీర్వాదము, పక్కనాళ్ళ పట్ల దేవుడు ఏం వాగ్దానం చేశాడు నీకెందుకండి? నీకెందుకు? నీకే పని అప్పచెప్పాడు, నువ్వు అది చేయి చాలు. నీ బరువు నువ్వు మోసుకో, పక్కనాళ్ళ బరువు కూడా మోస్తావా?